విలేకరులకు అందరికీ నేను చతుర్థుడి నమస్కారం చేస్తున్నాను. కాకపోతే మీరు బీఆర్ఎస్ వాళ్ళు కానీ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ మా యొక్క పార్టీ పైన కానివ్వండి, మా యొక్క ఎమ్మెల్యే గారి కానివ్వండి, ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. కళ్ళకు కనపడడం లేదా? తాండూరు నడిబొడ్డున గెస్ట్ హౌస్ ఉండే దాన్ని ఇప్పుడు మరమ్మతు శిథిలావస్థ చేరిన స్థితిలో ఎవరు పట్టించుకొని పాపాన పోలేదు. ఇప్పుడు త్వరలో ఓపెనింగ్ కూడా అయ్యేటట్టు చేయడం జరిగింది మనోహరన్న గారు. అలాగే తాండూరు చుట్టుపక్కల అన్ని రోడ్లు కేంద్ర మంత్రి దగ్గరికి 1, 2 లేదా 3 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రిని విన్నవించుకొని తాండూరు రోడ్లను బాగు చేయడానికి మనోహరన్న కంకణం కట్టుకొని తిరిగి తాండూరు రోడ్లను మరియు 9 నెలలు అవుతుంది. ఇందులో అభివృద్ధి ఎంతో మనోహరన్న మనకు అభివృద్ధి ఎంతో చేశాడు. ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్లో, ప్రతి వార్డులలో మొత్తం 3500 ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఆల్రెడీ ఇండ్లు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా రెండో విడతగా 2000 ఇండ్లు మనోహరన్న మంజూరు చేయడానికి మళ్ళీ కంకణం కట్టుకున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనిది మనోహరన్న సీఎం గారు మన జిల్లానే కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్నగారు మనకు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తున్నాడు. क्योंकि सिर्फ कांग्रेस पार्टी जो है ना सिर्फ करने वाली पार्टी है. पार्टी जो बोल के बताने वाली पार्टी नहीं होती. वो टीआरएस में जाके हर वार्ड में जाके चिल्का पलम लगा के वो लगा के क्या क्या हंगामे करे थे. कोई पैसे का काम नहीं हुआ. लेकिन सिर्फ कांग्रेस पार्टी में सिर्फ देखते जो 2.5 साल के अंदर जो काम हुआ है देखो, देख के बात करने के हिसाब से बात करना है. लेकिन हमारे पास कांग्रेस पार्टी जो है बात करने में काम करने वाली पार्टी है. बताने సాధించుకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ తెలంగాణ గడ్డపైన ఉన్న మన పిల్లలు, మన ఉద్యోగులు, మన నీళ్లు మన వ్యవసాయదారులకు కల్పించాలి. వలస పాలకులు ఏదైతే తెలంగాణకు అన్యాయం చేశారో ఆ అన్యాయానికి ఆ వలస పాలకులకు దూరం చేసి మన పిల్లలు కానీ మనం కానీ దానికి ఆస్వాదించాలని అవసరం ఉన్నదనేసి మనము సకుల జనుల సమ్మె, వంట వార్పు లాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణను పెద్ద ఆత్మ బలిదానాలు చేసుకొని మనం సాధించుకున్నాం. దాని తర్వాత తెలంగాణ పేరిట పైన చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ఏదైతే అమరవీరులు అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ పెద్దపీట వేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకుంటూ వాళ్ళకు మోసం చేశారు. ఉద్యోగాలపైన మీరు చూడండి, ఉద్యోగులుగా కూడా ఎన్నో లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళ ఆశీస్సులను ఇచ్చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ 2వ విడత కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. కానీ 3వసారి తెలంగాణలో ఏదైతే కేసీఆర్ ఒకటే పోరాటం చేయలేదు, తెలంగాణలో ఉన్న అధికారులు కూడా అందరూ పోరాటం చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి తాండూరులో కొన్ని ఏళ్ల కింద చేపట్టినటువంటి పైప్ లైన్ కానీ కాగ్నా రివరు తాండూరు పట్టణానికి 2 పూటల నీరు అందలేక తాండూరు పట్టణ ప్రజలు మరియు విలీనమైన ప్రాంతాలు ఎన్టీఆర్ కాలనీ కానీ, రాజీవ్ కాలనీ కానీ, అయ్యప్ప నగర్ కానీ, కోకట్ రోడ్లో కొంత ప్రాంతం కానీ ఇవన్నీ ప్రాంతాలకు నీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనోహరన్న ఈరోజు తాండూరుకి 110 కోట్ల జీవోతో గత పాలకుల లెక్క ఉత్తుత్త జీవోలతో కాకుండా జీవో నంబర్ 778 ఆర్టీ జీవోతోని విడుదల చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియలో భాగంగా పనులు అతి తొందరలో ప్రారంభమవుతాయి. మొన్ననే వారం రోజుల కింద ఓపెన్ జిమ్లని తాండూరు పట్టణంలో మొదటి విడతలో 8 ఓపెన్ జిమ్ పార్కులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పనులు ప్రారంభమయ్యాయి. మరియు ఈరోజు ఈ కాగ్నా రివర్ తాండూరు పట్టణ ప్రజలకు 2 పూటల నీరు అందించడమే మనోహరన్న లక్ష్యం. గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం కట్టుబడి 2 పూటల నీళ్లు తాగిస్తాననే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారి మనోహరన్న గారు మన సీఎం దగ్గరికి వెళ్ళి, మన ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఈ జీవో తీసుకురావడము మన సీఎం గారికి, శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చెప్పని వ్యక్తి అంటే మన మనోహర్ రెడ్డి అన్న. వారి అభివృద్ధి ఏమిటనేది మీ మీడియా మిత్రుల ముందు అందరి ముందు వివరించడానికి మేమందరం ఇక్కడ
మా వైస్ చైర్మన్ గారు కానివ్వండి, టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మా కుటుంబ సభ్యులందరూ ప్రెస్ మీడియా మిత్రుల ముందు హాజరయ్యి మేము ఏమేమి అభివృద్ధి చేసినాం తాండూరుకి అనేది ఒకటి విన్నవించడానికి ఈరోజు మీడియా ముందు హాజరు కావడం జరిగింది. మేము చేసిన పని పెద్దలు వెనకటికి అనేవారు, ఈ చేతితో తింటే సామెత ఉండేది, మనం ఎడమ చేతితో పెట్టింది కుడి చేయికి తెలియకుండా చేయాలనేది ఒక సామెత. అట్లా మన మనోరన్న ఏ పని చేసినా శిలాఫలకాలు కానివ్వండి, ఉత్తుత్త ప్రొసీడింగ్లు కాకుండా ప్రతిదీ ప్రొసీడింగ్తో తను ఏదైనా టెండర్ వచ్చినాకనే మీడియా ముందుకు తీసుకురావడం కానీ అలా చేస్తూ ఇప్పుడు తాండూరు ప్రజల మనస్సు లోపల నిలిచిపోయిన వ్యక్తి అంటే మన మనోరెడ్డి అన్న. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాల నుండి కౌన్సిలర్గా చేసిన, ఈరోజు చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నా మీకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అందరినీ చూస్తున్నాను, కానీ ఇంత మంచి వ్యక్తి ఇన్ని కోట్ల అభివృద్ధి చేసినా కానీ ఎన్నడూ కానీ నేను చేసినా అని ఒక్కనాడు కూడా తాండూరు ప్రజలకు చెప్పిన పాపాన పోలేదు. అలాంటివి చాలా దాదాపు నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి చిలకవాగుతోనే కొట్లాడి సేమ్ గత 12 సంవత్సరాల నుండి ఈసారి కూడా అదే వార్డులో నిలబడి గెలవడానికి కారణం కూడా చిలకవాగే. ఎందుకంటే నేను చేస్తా అని చెప్తూ ఈసారి చేసిన కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే అది మనోరన్న ద్వారా సాధ్యమైంది. నాకు ఆల్రెడీ దాదాపు 16 కోట్ల పని పూర్తి అయింది. ఇంకా తక్కువ పడుతుంది అన్న మధ్యలోనే మిగిలిపోయింది అంటే అతి తొందరగానే రీసెంట్గా మనకు ఇంకొక 30 కోట్ల ప్రొసీడింగ్తో అన్న తీసుకురావడం జరిగింది. అలాగే తాండూరు నుంచి దగ్గరలోనే కోట్పల్లి ప్రాజెక్టు, ఎన్నడూ కానీ కోట్పల్లి ప్రాజెక్టు నీళ్ళు అందించే దిశగా, రైతులకు నీళ్ళు అందే దిశగా ఎవ్వరూ ఆలోచన చేయలేరు. అంత పెద్ద 89 కోట్లతోని అంత పెద్ద కోట్పల్లి ప్రాజెక్టు పనిచేసిందంటే అది కూడా మనోరెడ్డన్న ఘనతనే. దాదాపు ఇప్పుడు కూడా మనము తాండూరుకి ఎలక్షన్లో ప్రతి వార్డు తిరిగినప్పుడు అందరూ అన్నకి ఏం చెప్పారంటే తాండూరు లోపల నీటి ఎద్దడి చాలా ఉంది, మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడి నుండో వచ్చిన వాటర్ని దాదాపు ఫస్ట్ వదిలినప్పుడు 11 మిలియన్ల వాటర్ వదులుతుండే, అది తగ్గిపోయి ఇప్పుడు 2 మిలియన్ల వాటర్ కూడా వదలలేని పరిస్థితి ఉంది. కాబట్టి మిషన్ భగీరథ ద్వారా మనం తాండూరు పట్టణంలో ఒక కాకినా రివర్ నుండి నీళ్ళు తాగాలనే ఒక సంకల్పంతో అన్న మన సీఎం గారికి విన్నవించడం జరిగింది. సీఎం గారు కూడా తప్పకుండా తాండూరు ప్రజలకు అంత పెద్ద కాకినా రివర్ ఉండగా ఎక్కడి వాటర్ ఎందుకని సీఎం గారు కూడా మనకు సహకరించి తాండూరు ప్రజలకు నీళ్లు తాపడమే కాకుండా యాలాల్ మండల్లో 14 గ్రామ పంచాయతీలకు నీళ్లు తాపే దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం.